అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి అటు సినీ రంగంలోనూ ఇటు సంగీత సామ్రాజ్యంలోనూ అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎలా ఎదుగుతూ వచ్చిందో విన్నాం. తన అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా ఎంఎస్ అనే పేరుతోటి పిలువబడుతోంది. ఎటు చూసినా ఎంఎస్ 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 అని పిలుస్తున్నారు తన అభిమానులందరూ. ఆ రోజుల్లోనే అనేక పట్టణాల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి యొక్క కచేరీలు ఏర్పాటయ్యాయి. ఇదేమీ ఎంఎస్కి పెద్ద కొత్త కాదు. కానీ అందులో తనకి అమిత ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే, మధురై పట్టణం నుంచి పారిపోయి వచ్చి సదాశివాన్ని పెళ్లి చేసుకుని మద్రాసు నగరంలో ఉండిపోయిన ఎంఎస్ మధురై వెళ్ళి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఈ కచేరీ నెపంతో అయినా వెళ్ళి తన కుటుంబ సభ్యుల్ని, తనకి అమిత ప్రాణప్రదమైన మధురై మీనాక్షమ్మ కోవెల్ని దర్శించుకోవచ్చని, తన వాళ్లతో కాలం గడపచ్చని ఎంతో సంతోషపడింది. అలాగే మధురై కూడా ప్రయాణం కట్టింది. అక్కడ తన వాళ్ళందరినీ కలిసింది. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. రాజాజీ, ఇదిగోండి 80,000 గాంధీగారికి చేర్చండి అంటూ సదాశివం రాజగోపాలాచారి చేతిలో డబ్బులు పెట్టాడు. అవి కస్తూర్బా మెమోరియల్ ఫండ్ సుబ్బలక్ష్మి కచేరీల వల్ల సాధించిన డబ్బు. కుంజమ్మ, ఇది నీకు అంటూ రాజగోపాలాచారి ఆ డబ్బు తీసుకుంటూ ఒక ఉత్తరం బదులుగా ఇచ్చాడు సుబ్బలక్ష్మికి. సుబ్బలక్ష్మి ఉత్తరం చూసింది. ఏమీ అర్థం కాలేదు. ఆ రాత అర్థం కాలేదు. ఇంగ్లీష్ అసలే అర్థం కాలేదు. చివరికి తమిళంలో ఉన్న పేరు చూసి ఆశ్చర్యానందాలకు గురైంది. సంతోషపడిపోతూ ఉత్తరం భర్త చేతిలో పెట్టింది. అది మహాత్మా గాంధీ సుబ్బలక్ష్మి కస్తూర్బా ఫండ్కి చేస్తున్న కచేరీలను మెచ్చుకుంటూ రాసిన ఉత్తరం. అంతా ఇంగ్లీష్లో వ్రాసి తమిళంలో సంతకం చేశారు గాంధీ. సదాశివం అక్క తన చివరి రోజుల్లో తన పిల్లలైన అంబి, తంగంను సదాశివంకి అప్పచెబుతూ రాసిన ఉత్తరంతో పాటు ఇప్పుడు ఈ ఉత్తరం కూడా సుబ్బలక్ష్మికి అత్యంత విలువైనదైంది. షడాశివం గారు, డంగన్ పిలుపుతో తలెత్తాడు సదాశివం. ఎంఎస్ తన డైలాగ్లు ప్రాక్టీస్ చేసి చాలా రోజులవుతోంది. పాటలు కూడా ఆ వెనకే వచ్చిన సంగీత దర్శకుడు వెంకట్రామన్ అన్నాడు. ఇంకొన్ని రోజుల దాకా కుంజమ్మకు తీరిగుండదు. మీరు ఈ లోపల రాధకి తర్ఫీదివ్వండి చెప్పాడు సదాశివం. రాధ తన పోర్షను బ్రహ్మాండంగా నేర్చుకుంది. వాళ్ళమ్మను మించిపోయింది చెప్పాడు డంగన్. అవునవును అన్నాడు వెంకట్రామన్. ఈ బొంబాయి పనొక్కటి కానివ్వండి, ఇక మీరానే మనకు. ఒక ప్రక్కన కల్కి పని చూస్తూనే అన్నాడు సదాశివం. బొంబాయిలో విక్రమాదిత్య సంగీత సమారోహాలు జరుగుతున్నాయి. సుబ్బలక్ష్మి, సదాశివం బొంబాయి చేరుకున్నారు. కౌసాజీ జహంగీరు హాల్లో తను మధురైలో ఎదురింటి రేడియోలో విన్న హిందుస్థానీ గొంతులు సజీవ రూపాలై తన ముందు పాడటంతో తన్మయురాలైంది సుబ్బలక్ష్మి. ఆ గొప్ప గొప్ప హిందుస్థానీ విద్వాంసులని చూడకముందే వాళ్ల గొంతులు పేరు పేరున తెలుసు సుబ్బలక్ష్మికి. ఇప్పుడు ఆ గొంతు ఆకారాన్ని జత చేసుకుంటోంది. దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప విద్వాంసులు వచ్చారు. అల్లాదియా ఖాన్ జైపూర్ ఘరానా నుంచి, ఫయాజీ ఖాన్ గ్వాలియర్ ఘరానా నుంచి, ఓంకార్నాథ్ ఠాగూర్, ఇలా దేశంలోని ప్రముఖ సంగీతజ్ఞులంతా వచ్చారు. సుబ్బలక్ష్మికి పాడటానికి ఆహ్వానం వచ్చినా సుబ్బలక్ష్మి వచ్చింది మాత్రం ఈ గొప్ప హిందుస్థానీ విద్వాంసుల కచేరీలు వినాలని. మామా, ఒకసారి అల్లాదియా ఖాన్ గారిని కలుద్దాం. ఆయనకి 90 ఏళ్ళు. మళ్ళీ బొంబాయి వస్తామో రామో భర్తనడిగింది. అలాగే కుంజా, తీసుకెళ్తాను అన్నాడు సదాశివం. అల్లాదియా ఖాన్ ఇంట్లో ఆయన ముందు వినమ్రంగా కూర్చుంది సుబ్బలక్ష్మి. అంతకు ముందు రోజే కచేరీ చేశారాయన.
90 ఏళ్ల వయసులో ముందు కాస్త తడబడినా ఆ తర్వాత శృతిశుద్ధతతో గొప్పగా పాడారు. ఆయనను చూస్తూ మధురైకి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. వాళ్ళింటి డాబాపైన అందరూ నిద్రపోతున్న వేళ, ఎలాంటి చడీ చప్పుడూ లేని సమయాన దూరంగా అమ్మవారి గుడి గోపురాలు కనిపిస్తూ, వాటిని తనను కప్పేస్తూ నక్షత్రాలు అద్దుకున్న ఆకాశం, క్రింద ఎదురింటి రేడియోలోంచి వస్తున్న అల్లాదియా ఖాన్ సంగీతం వింటూ మైమరిచిపోయేది. హిందుస్థానీ సంగీతమే సంగీతం, శృతికి మారుపేరు. మీది జైపూర్ ఘరానానా? సదాశివం ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది సుబ్బలక్ష్మి. జైపూర్ అత్రోలీ ఘరానా, చెప్పాడు అల్లాదియా ఖాన్. శుభలక్ష్మి, నువ్వు పూరియా ధనశ్రీ పాడగలవా? అడిగాడు అల్లాదియా ఖాన్. సుబ్బలక్ష్మి హిందుస్థానీ సంగీతం పూర్తిగా నేర్చుకోలేదు అన్నాడు సదాశివం. అల్లాదియా ఖాన్ సుబ్బలక్ష్మి వైపు చూశాడు. గొంతు సవరించుకుని కర్ణాటక సంగీతంలో పూరియా ధనశ్రీకి సమానమైన పంతువరాళి రాగం ఆలపించింది. ఏకాగ్రతతో విన్నాడు అల్లాదియా ఖాన్. చాలా నచ్చింది సుబ్బలక్ష్మి రాగాలాపన. మెచ్చుకుంటూ నువ్వే ఒక ఘరానావి అంటూ దీవించాడు. తిరిగి మద్రాసు చేరారు. మద్రాసులో ధనుర్మాసం, సంగీత సభల కాలం. కృష్ణమూర్తి, ఆ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఏమన్నా దారికొచ్చారా? అదే పాట మీద ఉన్నారా? అడిగాడు సదాశివం. వాళ్ళెవ్వరూ ఎంఎస్ కచేరీ కోసం రాలేదు, మిగతా సభలన్నీ వచ్చాయి. వీళ్లకి ఇలా కాదు గాని, మైలై సంగీత సభ నరసింహన్ని ఒకసారి పిలిపించు చెప్తా. సివి నరసింహన్ ఐసిఎస్ అధికారి, మద్రాస్ ప్రెసిడెన్సీలో పెద్ద పదవిలో ఉన్నాడు. అతను స్వయాన కర్ణాటక సంగీత విద్వాంసుడు కనుక ఒక సభను ఏర్పరిచి సంగీత సేవ చేస్తున్నాడు. నరసింహన్ గారు, ఎంఎస్ మీ సభలో పాడుతుంది, కానీ 99% తమిళ పాటలే పాడుతుంది. ఈ సభల కాలంలో 3 సార్లు ఎంఎస్ కచేరీ పెట్టించండి. మ్యూజిక్ అకాడమీ వాళ్ళు దిగి రావాలి. అలా తనను కాదు అని చెప్పి తన మాటకు ఎదురు చెప్పిన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ మీద కత్తి కట్టాడు అహం దెబ్బతిన్న సదాశివం. సుబ్బలక్ష్మికి ఈ రోజుల్లోనే నిన్నటికి మించి ఈ రోజు తీరిక లేకుండా పోతోంది. ఇంటి పని, వంట పని ఎప్పుడో వదిలేసింది. అయినా తీరికలేదు. తన కచేరీ సాధనలు, సినిమా సాధనలు ఒకటి తర్వాత ఒకటి ఉంటూనే ఉన్నాయి. వీటికి తోడు 6 నెలల నుంచి రాధా, కృష్ణమూర్తి కూతురు ఆనంది భరతనాట్యం నేర్చుకుంటున్నారు. వీరి అరంగేట్రం తేదీలు కూడా ఖరారయ్యాయి. ప్రఖ్యాత నట్టువు రామయ్య పెళ్ళై వీరికి గురువు. రామయ్య పెళ్ళై మీరా సినిమాలో కూడా నృత్యాలు కూర్చుతున్నాడు. ఇప్పుడు కృష్ణమూర్తి సదాశివంకి వ్యాపార భాగస్వామే కాక బాగా ఆప్తుడు కూడా అయ్యాడు. ఒకరోజు డంగన్ వచ్చేశాడు. ఇక మన షూటింగ్ మొదలు పెట్టాలి సార్ అంటూ తొందరపెట్టాడు. ఇంకదే పని డంగన్, చెప్పాడు సదాశివం. ఇంకొక విషయం సార్, మనం తప్పకుండా ఉదయ్పూర్ వెళ్లాల్సిందే. కూనూరు అయ్యింది, ఇప్పుడు ఉదయ్పూరా అంటూ కృష్ణమూర్తి సదాశివం వైపు చూశాడు. డంగన్కి అర్థమైంది. మనం ఉదయ్పూర్ వెళ్తేనే నేటివిటీ ఉంటుంది సదాశివం గారు అన్నాడు. అక్కడ తీస్తే వచ్చే ఎఫెక్టే వేరు, ఆపై మీ ఇష్టం అన్నాడు డంగన్. మనం వెళ్తున్నాం, మీరు ఏర్పాట్లు చూసుకోండి, నేను ప్రయాణం సంగతి చూస్తాను అభయం ఇచ్చాడు సదాశివం. డంగన్ వెళ్ళగానే, కృష్ణమూర్తి, ఉదయ్పూర్ సంస్థానం దివాను మన మీర్జా ఇస్మాయిల్. ఒక్క మాట రాజాజీతో చెప్పించామంటే మనకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు. అటునుంచి నరుక్కొచ్చాడు సదాశివం. సదాశివం తన మనోఫలకం మీద మీరా సినిమాని ఒక గొప్ప కళాఖండంలాగా ఊహించుకొని ఉన్నాడు. సుబ్బలక్ష్మి పాటలు,
వెంకట్రామన్ సంగీత దర్శకత్వం, కృష్ణమూర్తి సాహిత్యం, డంగన్ దర్శకత్వం, తన పనితనం వీటన్నిటి మీద అపారమైన నమ్మకం సదాశివానికి. తన ఊహకి కార్యరూపం ఇవ్వటం మొదలుపెట్టాడు. న్యూటన్ స్టూడియోలో ముహూర్తపు పూజతో చిత్రీకరణ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశం 10 ఏళ్ల రాధ అంటే సినిమాలో చిన్నప్పటి మీరా మీద చిత్రీకరించారు. చిన్నారి మీరా ఆడుకుంటూ ఉండగా అమ్మ పిలుస్తుంది. రూపా గోస్వామి అనే సాధువు ఒక కృష్ణుడి విగ్రహాన్ని మీరా తాతకి ఇస్తాడు. ఆ విగ్రహాన్ని చూసిన క్షణం నుంచే మీరా కృష్ణుడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఒకరోజు ఒక పెళ్లి ఊరేగింపు చూస్తుంది. నా పెళ్లి కుమారుడు కృష్ణుడే అంటూ అమ్మతో అదెలా సాధ్యం అంటే ఏడుస్తుంది. లోకం అసాధ్యం అన్నదాన్ని సాధ్యం చేసుకోవడానికి చిన్నారి మీరాకు కృష్ణుడే లోకం అవుతాడు. భక్త పారవస్యంతో ఆసుగా పాటలు పాడుతుంది. మీరా సినిమాలో ఇప్పటిదాకా రాధ బ్రహ్మాండంగా నటించింది. రాధ నటన ముందు సుబ్బలక్ష్మి ఇప్పటిదాకా చేసిన 3 సినిమాల్లో నటన దిగదుడిపే. రాధ చేత 3 పాటలు కూడా పాడించారు. 3వ పాటలో డంగన్ గొప్ప పనితనం కనబర్చాడు. చిన్నారి మీరా పాడుతూ పాడుతూ పెద్దదైపోతుంది. సుబ్బలక్ష్మి కృష్ణుడి కోసం తప్పిస్తూ పాడుతూ కనిపిస్తుంది. చిన్నప్పటి హీరోయిన్ హీరో ఒక పాటలో పెద్దవారైపోవటం భారతీయ సినిమాకి డంగన్ ఇచ్చిన ఉపాయం. ఇక ఇప్పటినుంచి సుబ్బలక్ష్మి మీరా. సదాశివానికి 3 కథలు దొరికినా వాటి నుంచి మీరానే ఎంచుకొని మీరానే ఖాయం చేశాడు. నిజ జీవితంలో మీరా పాటలు పాడుతుంది. పాటలే పాడుతుంది, మాటలు తక్కువ. సుబ్బలక్ష్మి గత 3 సినిమాల్లో ఎంత చెప్పి చూసినా మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయింది. పాటలు మాత్రం బ్రహ్మాండంగా పాడింది. శకుంతల సినిమా ఆడింది అంటే అది కేవలం సుబ్బలక్ష్మి, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం పాటలు. డంగన్ పనితనం వల్ల. మీరాలో ఇంతకుముందు చూపించిన హాలీవుడ్ టెక్నిక్ లాగా శకుంతలలో అలాంటి టెక్నిక్లు 3 చూపించాడు. సుబ్బలక్ష్మి చేత ఎక్కువ మాటలు మాట్లాడించకుండా, నటన మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా పాటలే పాడించాడు. అందుకే సదాశివం మీరాని ఎంచుకున్నాడు. చిన్నారి మీరా పాటల్లో పెళ్ళీడు మీరా అవుతుంది. ఆ పాట అవ్వగానే మీరా తాత వచ్చి మేవాడ్ రాజు భోజరాజుని పెళ్లాడమని శతవిధాలా నచ్చజెబుతాడు. మీరా అయిష్టంగానే ఒప్పుకొని పెళ్లి చేసుకుని చిత్తోడ్గఢ్కి బయలుదేరుతుంది. సదాశివం కూడా తన పిల్లలతో సహా పెద్ద పటాలం వేసుకుని ఉదయ్పూర్ చేరుకున్నాడు. అక్కడ మీర్జా ఇస్మాయిల్ సిఫార్సుతో ఉదయ్పూర్ రాజు భూపాల్ సింగ్ను కలుసుకున్నాడు, సుబ్బలక్ష్మితో సహా. మీరు వినే ఉంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి. ఆమె కోకిల గాన, ఇస్సై వాణి బిరుదాంకితురాలు. ఈ రోజుల్లో మేటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నటీమణి కూడాను. రాజు భూపాల్ సింగ్కు విన్నవించాడు మీర్జా ఇస్మాయిల్. అయితే ఓసారి కచేరీ ఏర్పాటు చేయండి ఆదేశించాడు ఉదయ్పూర్ రాజు. అయిపోయింది, సగం పని అయిపోయినట్లే మనకి అనుకున్నాడు సదాశివం మనసులో. ఆ సాయంత్రమే సుబ్బలక్ష్మి రాజదర్బార్లో కచేరీ చేసింది. అందులో ముఖ్య అంశం కళ్యాణి రాగం. ఆ తరువాతి రోజు అసలు పని మీద వెళ్ళాడు సదాశివం రాజుగారి దగ్గరికి. సదాశివం మాట్లాడే ముందే, నిన్న మీ భార్య పాడిన కళ్యాణి రాగానికి పాత రోజుల్లో అయితే మా రాజ్యాన్ని వ్రాసిచ్చేవారం. కానీ ఇప్పుడు ఆ పని చేయలేం కాబట్టి చెప్పండి, మీ సినిమా కోసం మా తరఫు నుంచి ఏం కావాలన్నా చేస్తాం. రాజ్యాన్ని రాసివ్వడం తప్ప అని నవ్వుతూ చెప్పాడు ఉదయ్పూర్ మహారాజు. దర్బార్లో ఉన్న అందరూ నవ్వుకున్నారు మహారాజ్ చలోక్తికి. నాకు మీ కోట, తోట, కోటలోని ఆలయం, మీ ఉత్సవాల్లో ఊరేగించే ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, మీ ప్రజలు కొంతమంది, ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు సదాశివం. మహారాజా,
మీ రాజ్యం తప్ప అన్నీ అడుగుతున్నాడు. రాణా భూపాల్ సింగ్ చెవిలో ఇంకొక దివాన్ గొణిగాడు. రాణా నవ్వుతూ, మీకేం కావాలంటే ఆ దివాన్ మీర్జా ఇస్మాయిల్ని అడిగి తీసుకోండి. ఆ కళ్యాణి రాగానికి ఏమిచ్చినా తక్కువే అంటూ కళ్యాణి రాగం ఆలపిస్తూ రాణా దర్బార్లోంచి వెళ్ళిపోయాడు. మీరా మెట్టినింటికి రాగానే రాజప్రాసాదంలోని తోటలో పాట పాడుకుంటుంది. పెద్ద పెద్ద కొలనులు, ఆ కొలనుల్లో ఫౌంటైన్లు, ఏనుగు తొండంలోంచి పైకెగసి వస్తున్న నీళ్లు, ఇవన్నీ ఉన్న పెద్ద తోట ఉదయపూర్ మహారాజా వారి రాజప్రాసాదంలోని తోట. ఆ పాట కాట్రినిలే మరుం గీతం, సాహిత్యం కృష్ణమూర్తిది. అప్పటికే ప్రాచుర్యం పొందిన ఒక బెంగాలీ పాట స్వరాన్ని బదులు తీసుకున్నారు. ఆ పాటలో నటించడానికి చాలా కష్టపడింది సుబ్బలక్ష్మి. అప్పుడప్పుడు కళ్ళు పెద్దవి చేసి నటించాలని చూసింది, కానీ అదేమీ పండలేదు. పాట మాత్రం భేష్. సదాశివం అంతా గమనిస్తూనే ఉన్నాడు. కృష్ణుడే లోకంగా బతుకుతున్నావన్న మీరాని భర్తని అశ్రద్ధ చేస్తున్నావని ఆడపడుచు హెచ్చరిస్తుంది. అయినా సరే మీరాకి కృష్ణుడే లోకం. ఆ తర్వాత సినిమాలో మీరా ఇంకో భజన పాడాల్సింది. అప్పుడు సదాశివం తను పదే పదే చెప్పేదే మళ్లీ చెప్పాడు. కుంజా, నువ్వు నటించాల్సిన పనే లేదు. నువ్వు ఈ భజనలన్నీ వాటి భావాన్ని ప్రతిఫలించేటట్టు పాడు. మీరా భక్తి పారవస్యంతో ఆమె హృదయంలోంచి నేరుగా వచ్చిన భావాలివి. నువ్వు కూడా అలా భక్తితో లీనమై పాడు, జీవిస్తావు. అదే వేనవేలు. నటించటం మాత్రం మర్చిపో. సదాశివం చెప్పిన ఈ మాటలు సుబ్బలక్ష్మికి తారక మంత్రం అయ్యింది. అలాగే మామా అంది. సినిమాలో తరువాతి పాట ఎనదు ఉళ్లమే. ఇక్కడ డంగన్ మళ్లీ అద్భుతమైన పనితనం చూపించాడు. మామూలుగా బాసింపట్లు వేసుకుని తంబూర పట్టుకుని పాడటం కాకుండా కెమెరాకి పూజామందిరంకి మధ్యలో అడ్డంగా కూర్చొని మోకాలు పైకి లేపి ఆ మోకాలి మీద తంబూరా పట్టుకున్న చేతిని ఆనించి మీరా వరకు అంతా చీకటి చేసి ఆకారం మాత్రమే కనిపించేటట్లు చేసి పల్లవి పూర్తయిన తరువాత మెల్లగా మీరా మీద వెలుతురు ప్రసరిస్తుంది. ఈ చిత్రీకరణ అందం, సుబ్బలక్ష్మి పాట, జితిన్ బెనర్జీ కెమెరా, సుబ్బలక్ష్మి మోము మీద కేంద్రీకరించి తీసిన ఈ పాట చూసేవారికి తన్మయులను చేస్తుంది. మీరా భర్తగా చేసిన చిత్తూరు నాగయ్య వచ్చి మాట్లాడినప్పుడు అయ్యో పాట అయిపోయిందా అనిపిస్తుంది. ఈ పాట తర్వాత మీరా తన భర్త చేత కృష్ణుడికి చిత్తోడ్గఢ్లో ఒక గుడి కట్టించేటట్లు మాట తీసుకుంటుంది. గుడి పూర్తయ్యి తొలి పూజల వేళ మీరా వరుసపెట్టి 3 పాటలు పాడుతుంది. 3వ పాట కల్లా మీరా మాత అవుతుంది. ప్రజలు తండోపతండాలుగా ఆ ఆలయానికి వచ్చి మీరామాతను కృష్ణుణ్ణి దర్శించుకుంటారు. ఇది భర్తకు మింగుడు పడదు. మేవాడు పరువు తీస్తున్నావని అభిశంసిస్తాడు. వీటన్నింటికీ విరుగుడుగా విజయదశమి రోజున సామంతులందరితో దర్బారు ఏర్పాటయ్యే వేళ ప్రక్కనే ఉండమంటాడు. ఆ రోజున పూర్తి రాజలాంఛనాలతో తయారయ్యి దర్బారుకి వస్తూ ఉండగా కృష్ణుడి మురళీనాదం దోవ మళ్లిస్తుంది. రాజప్రాసాదం నుంచి గుడికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆలయంలో కృష్ణుడికి భజనారాధన చేస్తుంది. దీనితో మరిదికి కోపం వచ్చి విషప్రయోగం చేయిస్తాడు మీరా మీద. ఆ విషం కృష్ణుడు తాగి మీరాను కాపాడుతాడు. మీరా ఇది తెలుసుకుని భక్తి పారవస్యంతో పాట పాడుతుంది. మీరా భజనలు జానపదాలై అక్బర్ బాదుషా వరకు వినిపిస్తాయి. అక్బర్ తన సామంతుడైన మాన్సింగ్కు ఒక ముత్యాల గొలుసును ఇచ్చి మీరాకు బహుమానంగా ఇవ్వమని పంపుతాడు. మారువేషంలో ఉన్న మాన్సింగ్ అతని అనుచరుడు మీరా పాటకు పాదాక్రాంతులవుతారు. అప్పుడు అక్బర్ మాన్సింగ్లు చలించిపోతే ఇప్పుడు కృష్ణుడి దర్శనాభాగ్యానికి పరితపిస్తూ ప్రాధేయపడుతూ పాడుతున్న సుబ్బలక్ష్మిని చూసి
డంగన్తో సహా చిత్ర బృందం అంతా చలించిపోయారు. వచ్చింది శత్రు సామంతులని తెలిసి రాణాను ఉసిగొల్పి కృష్ణుడి మందిరాన్ని పడగొట్టే దుశ్చర్యలకు పాల్పడతాడు రాణా తమ్ముడు. మీరాను ఆలయాన్ని వదిలి బయటికి రమ్మన్నా మీరా తన భగవానుడిని వదలనని భజనలో లీనమైపోతుంది. రాణా చివరి నిమిషంలో మనసు మార్చుకొని వచ్చి ఆ దుశ్చర్య ఆపుతాడు. మీరా కూడా మనసులో దృఢ నిశ్చయం చేసుకుని రాణాకి ఒక నమస్కారం పెట్టి ఇక అక్కడ ఉండలేనని బృందావనం బయలుదేరుతుంది. దోవలో భజనలు పాడుతూ ఉంటే జనం తన వెనక బారులు తీరుతూ ఉంటారు. మీరా ఎండ తుఫాన్ల బారిన పడుతుంది. ఒక సన్నివేశంలో మీరా తంబూర క్రిందపడి ముక్కలైనట్లు చూపించేటట్లు సన్నివేశం సిద్ధం చేసుకున్నాడు డంగన్. సుబ్బలక్ష్మికి అది విని చాలా బాధేసింది. తంగం, ఇలారా అని పిలిచింది. ఏంటి కుంజక్క అంటూ వచ్చింది 15 ఏళ్ల తంగం. తంగం, నువ్వు డంగన్ గారికి ఇంగ్లీష్లో చెప్పు, తంబూరా విరిగినట్టు చూపించొద్దని. నాకు అస్సలు ఇష్టం లేదు అలా. తంగం చెప్పింది డంగన్కి. కానీ దర్శకుడు డంగన్ మాత్రం సన్నివేశాన్ని మార్చలేదు. ఆ విరగ్గొట్టడం చిత్రీకరణ సమయంలో సుబ్బలక్ష్మికి చూపించకపోయినా ఉండవచ్చు కానీ తంబూరని విరగ్గొట్టాడు. బృందావనంలో మీరా తనకు చిన్నతనంలో కృష్ణుడి విగ్రహం బహూకరించిన రూపగోపాలస్వామితో కలిసి తన చివరి మజిలీ అయిన ద్వారకకు వెళ్లడానికి నిశ్చయించుకుంటుంది. ద్వారక వెళ్లడానికి ఒంటె ఒక్కటే మార్గం. సుబ్బలక్ష్మిని ఒంటె ముందు నిలబెట్టారు. కమాన్ ఎంఎస్, ఎక్కు అన్నాడు డంగన్. కుంజా, ఎక్కు త్వరగా అన్నాడు సదాశివం. మామా, ఇది మిద్దెనా మేడనా ఎక్కడానికి? ఒంటే, నా వల్ల కాదు మామా అంది. నువ్వు మహారాణివి కాదు కుంజా, ఇప్పుడు పల్లకీలో తీసుకెళ్ళడానికి. తప్పదు, ఒంటెక్కాలి అని ఒంటెను కూర్చోబెట్టాడు. భయపడుతూ సుబ్బలక్ష్మి అంబారీలో కూర్చుంది. ఒంటె లేచేప్పుడు వెనక కాళ్ల మీద లేచింది. సుబ్బలక్ష్మి ముందుకు పడబోయింది. ఆ తర్వాత ముందు కాళ్ల మీద లేచినప్పుడు వెనక్కి పడబోయింది. అదృష్టవశాత్తు భయంతో గట్టిగా పట్టుకుంది కాబట్టి ఒంటి మీద అలా నిలిచింది. మామా, దీని కదలొద్దని చెప్పండి, నేను దిగేస్తాను అని అరుస్తూ ఎటునుంచి కిందకు దిగాలో వెతుక్కుంటూ ఉంది. అందుకే చెప్పా కుంజక్క, నీకు గుర్రం ఎక్కే కథ ఉంది, అందులో చేస్తానని చెప్పమని. కింద నుంచి తంగం జాలిపడింది. సుబ్బలక్ష్మికి ఒంటె యోగం తప్పక ఒంటె మీద కూర్చున్నప్పుడు 2 చేతులతో అంబారీని విడవకుండా పట్టుకుంది. చివరికి మీరా ద్వారక చేరుకుంది. కృష్ణుడి దేవాలయంలోకి పాడుకుంటూ వెళ్ళాలి. కానీ వెంట ఉన్నది కూడా తెచ్చుకున్న అతి కొద్ది మంది ఎక్స్ట్రాలు. సార్, ఇది ఆఖరి సన్నివేశం, నాకింకా జనం కావాలి, మీరా వెనక చాలా మంది ఉండాలి అన్నాడు డంగన్ సదాశివంతో. మీరు మీ పని చేసుకుంటూ పోండి, జనం తప్పకుండా వస్తారు అన్నాడు ధీమాగా సదాశివం. లక్ష్మి మీరా భజనలు పాడుకుంటూ ద్వారక వీధుల్లో నడుస్తూ ఉంటే మీరానే మళ్లీ వచ్చిందనుకుని ద్వారక ప్రజలు సుబ్బలక్ష్మి వెనకే ఆలయానికి చేరారు. కానీ అక్కడ ఆలయంలో హిందువు కాని డంగన్ని రానివ్వలేదు. ఇక్కడ వేషాలెవరికీ కొత్త కాదు. డంగన్ వెంటనే పంచగట్టుతో తయారై వచ్చి కాశ్మీర్ బ్రాహ్మణ్ణని ఆలయం లోపలికి వచ్చాడు. ఇక మీరా ద్వారక ఆలయంలోకి వస్తుంది. గర్భగుడి తలుపులు మూసి ఉంటాయి. పరమ భక్తితో, ఆత్మసమర్పణతో జనార్దన, జగన్నాథ, నన్ను నీలో కలుపుకో అని దిక్కులు పిక్కటిల్లేలా వేడుకుంటుంది. అంతటా శ్రీకృష్ణుడు దయతలచి గర్భగుడి తలుపులు తెరిపించి సాక్షాత్కరించి మీరాను తన దగ్గరకు ఆహ్వానిస్తాడు. ఆనందాశ్చర్యాలతో మీరా గర్భగుడి వైపు పరిగెత్తుకు వెళ్ళి జగన్నాథునిలో ఏకమవుతుంది. సుబ్బలక్ష్మి ఈ ఆఖరి సన్నివేశంలో జీవించింది.
ఆర్తితో పాడి చివరకు ప్రాణం విడిచి పడిపోయినట్లు నటించే దగ్గర నిజంగా సొమ్మసిల్లి పడిపోయింది. తెరపై బొమ్మలు కదిలి భారతదేశంలో 33 ఏళ్లు, మాట్లాడి 16 ఏళ్లు. ఏటేటా విడుదలవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. సంప్రదాయ వినోద సాధనాలు మెల్లగా వెనకంజు వేస్తూ ఉంటే సినిమాపై మోజు నానాటికి పెరుగుతూ ఉంది. అలాగే సినిమా నటుల మీదనూ, హీరోయిన్ల మీద మరీను. అలాంటి సమయంలో సుబ్బలక్ష్మి నటించిన ప్రతి సినిమా తనకు ఏదో విధంగా గొప్ప పేరు తెస్తున్నప్పుడు సుబ్బలక్ష్మికి మద్రాస్ ప్రెసిడెన్సీలో విపరీతమైన మోజు ఏర్పడింది. నటిగా పామర్లలోనూ, కర్ణాటక సంగీత కళాకారిణిగా పండితుల్లోనూ కీర్తి గడించింది. అయినా కూడా ఈసారి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్లు తమ వార్షిక సంగీత సభల్లో సుబ్బలక్ష్మిని పిలవలేదు. సదాశివం కూడా బెట్టు విడవలేదు. ఎంఎస్ కచేరీ ఒక్కడి చాలు మాకు. ఈ కచేరీకి వచ్చే డబ్బులతో సంవత్సరం అంతా సభను నడపడానికి డబ్బులు ఏర్పడతాయి. మైలే సంగీత సభ బయట నిర్వాహకుడు నరసింహన్ సుబ్బలక్ష్మి కచేరీలకి వస్తున్న జనాన్ని చూసి అంటున్నాడు, ఈసారి కూడా ఎక్కువ తమిళ పాటలు పాడి తమిళ సంగీత ఉద్యమాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళింది సుబ్బలక్ష్మి. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.